హలో ఆల్, వెల్కమ్ టు కేర్ సంవాద్ విత్ మీ మిర్చి హేమంత్. ఈ రోజు నాతో పాటు ఉన్నారు డాక్టర్ దేవానంద్. మనం స్పైన్ గురించి మాట్లాడబోతున్నాం. సార్, సో హ్యాపీ టు హ్యావ్ యూ ఆన్ అవర్ షో సార్. అసలు ఈ మధ్యకాలంలో అబ్బా బ్యాక్ పెయిన్, ఆహా నడువు నొప్పి లాంటివి చాలా వింటుంటాం సార్. బట్ మై క్వశ్చన్ ఈజ్, ఒక ఫిజియోథెరపిస్ట్ దగ్గరకో ఒక జనరల్ ఫిజిషియన్ దగ్గరకో కాకుండా స్పైన్ సర్జన్ దగ్గరికి ఎప్పుడు రావాలి? మాకు ఎట్లా తెలుస్తుంది? యా, దట్స్ ఎ బేసిక్ అండ్ ఫండమెంటల్ క్వశ్చన్. అసలు ఎంతమందికి స్పైన్ సర్జన్ ఉన్నాడని తెలుసు? బికాజ్ యూ నో ఎన్ ఆర్థోపెడిక్ సర్జన్, యూ నో ఎ న్యూరో సర్జన్, యూ నో ఎ జనరల్ ఫిజిషియన్, లైక్ దాట్. Orthopedics itself is a speciality. In that, there are so many subspecialties. Like, you know, replacement surgeons. ఎవరైతే జాయింట్ రిప్లేస్మెంట్ మాత్రమే చేస్తారు. అట్లానే ఆర్థ్రోస్కోపీ సర్జరీస్ అంటే జాయింట్లో ఉన్న మెనిస్కల్ టేర్స్, లిగమెంట్ టేర్స్ చేస్తారు. అట్లానే దెర్ ఆర్ అదర్ సబ్ స్పెషాలిటీస్ ఇన్ ఆర్థోపెడిక్స్ విచ్ వెరీ ఫ్యూ ఆఫ్ దెమ్ నో. లైక్ పెల్విక్ సర్జన్స్ ఉన్నారు, హ్యాండ్ సర్జన్స్, దే ఆర్ స్పెషలైజ్డ్ ఇన్ హ్యాండ్స్ ఓన్లీ. ఇన్ ద సేమ్ వే దేర్ ఆర్ ఆర్థోపెడిక్ స్పైన్ సర్జన్స్. Orthopedic spine surgeons are specifically trained in only spine after their post-graduation. And this spine, asalu spine ante enti, I just wanted to tell you. See, God has made so many things in our body which are very, very specific and which are very innovative. Even as a human, if we think we cannot make this, recreate him. So spine is nothing but a series of bones. Ikkada meer chustunnataithe ivanni bones annamata. Ala mana body lo we are sitting on it, right? There are 33 bones. And what is the function of these bones? They make us sit, right? And at the same time, they protect the spinal cord. Spinal cord ante entante nerves annamata. Manaku brain nunchi hands move chestunnamu, nadustunnamo, ivanni connections. These connections are carried by nerves. And these nerves are very sensitive and specific structures. Ivanni protect cheyadaniki God has made bone. Idu oka rakshana kavacham laga annamata manaku. Okay. So these bones, they all cover these nerves. You చూస్తున్నట్టయితే మీ nerves ఉంటాయి on the right side and the left side. All these nerves are very sensitive structures. They need a very good cover, hard, which are very protective in nature. That is the spine. And at the same time, spine also helps us in flexibility. Like you are bending your neck, moving it up, sideways. All these are delicate structures which move. That is flexible spine. సో ఈ స్పైన్కి సంబంధించిన డాక్టర్స్ దే ఆర్ ట్రైన్డ్ ఓన్లీ ఇన్ స్పైన్ అండ్ వీ డీల్ ఓన్లీ ఇన్ స్పైన్. ఓకే. సో ఇన్ దట్ వే నెక్ పెయిన్ కానీ బ్యాక్ పెయిన్ కానీ వచ్చినప్పుడు వీ డీల్. ఎట్ ద సేమ్ టైం నెక్ నుంచి మన హ్యాండ్స్లోకి వస్తాయి నర్వ్స్ అన్ని, మన కాళ్ళల్లోకి వచ్చే నర్వ్స్ అన్ని నడుము నుంచి వస్తాయి. వెన్ దర్ ఈజ్ ఎ ప్రెషర్ ఆన్ ద నర్వ్స్, ఆ నర్వ్స్లో ఎక్కడైతే వెళ్తుందో చేతుల్లో కానీ కాళ్ళల్లో కానీ నొప్పి వస్తుంది. వీ కాల్ ఇట్ యాజ్ రాడిక్యులోపతి. అంటే చేతులు ఆగుతుంది, చేతుల్లో తిమ్మిర్లు వస్తున్నాయి, అరిచేతుల్లో మంటలు వస్తున్నాయి. ఇట్లాంటి కండిషన్స్లో వీ ఎక్స్పెక్ట్ ఎ పర్సన్ టు రీచ్ ఎ స్పైన్ సర్జన్. ఆర్ దీస్ ద రెడ్ ఫ్లాగ్స్ సార్? అంటే స్పైన్ కి సంబంధించి ఎలాంటి రెడ్ ఫ్లాగ్స్ అస్సలు ఇగ్నోర్ చేయకూడదు? ఎస్, రెడ్ ఫ్లాగ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే కొంతమంది నడుము సర్జరీ చేస్తే కాళ్ళు పడిపోతాయి, ఇంకా సర్జరీ చేయించుకోకూడదు, ఇక వెళ్ళకూడదు సర్జరీ అంటే నో, ఇట్స్ నాట్ లైక్ దాట్. బట్ నాట్ ఎవ్రీ కండిషన్ రిక్వైర్స్ సర్జరీ. రెడ్ ఫ్లాగ్స్ ఏంటంటే, ఇప్పుడు చేతిలో నుంచి నరాలు అన్ని మెడలో నుంచి వస్తాయి. ఈ మెడలో ఎక్కడైనా నరం ఒత్తుకుపోతే ఆ నరం చాలా రోజులు అట్లానే ప్రెషర్ ఉంటే ఏమవుతుందంటే దట్ నర్వ్ గెట్స్ వీకెండ్. సో వన్స్ ఇట్ గెట్స్ వీకెండ్, దట్ మీన్స్ యువర్ హ్యాండ్ మూమెంట్స్, చేతిలో బలం తగ్గుతుంది, చేతిలో ఫైన్ మూమెంట్స్ లైక్ యువర్ రైటింగ్ చేంజెస్ ఆర్ యువర్ వాకింగ్ చేంజెస్. సో దీస్ ఆర్ ద కండిషన్స్ విచ్ వన్ షుడ్ నాట్ ఇగ్నోర్. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ స్పైన్లో, లంబార్ స్పైన్లో వీ హ్యావ్ ఏ కండిషన్ కాల్డ్ యాజ్ కార్డా ఈక్వైనా సిండ్రోమ్. నడుము నొప్పి, కాళ్ళు లాగడము, తిమ్మిర్లు, ఎక్కువసేపు నడవలేకపోవడము, దాంతోపాటు ఒకవేళ బ్లాడర్ బవల్ సిమ్టమ్స్ అంటే యూరిన్లో ఇబ్బంది, మూత్రం రాకపోవడము, లేక యూరిన్ కంట్రోల్ చేసుకోలేకపోవడం, అంటే యూ గో టు ద యూరిన్ బట్ యూ కెనాట్ కంట్రోల్ ఇట్, యూ కెనాట్ స్టాప్ ఇట్. అట్లాంటి కండిషన్స్లో వీ కాల్ ఇట్ ఇస్ అన్ ఎమర్జెన్సీ స్పైన్ సర్జరీ. దీస్ ఆర్ ద రెడ్ ఫ్లాగ్స్. అండ్ ఆల్సో చాలాసార్లు స్పైన్ సర్జరీకి సంబంధించి దెర్ ఇస్ అ ఫియర్ సార్. ఒక్కసారి సర్జరీ అయిపోయింది, ఇంకా మన బాడీ చచ్చిపోతుంది, లేకపోతే పారలైజ్ అయిపోతుంది, ఎక్సెట్రా ఎక్సెట్రా. అసలు ఈ ఫియర్ ఎందుకుంది? హౌ టు ఓవర్కమ్ దాట్? ఎస్, ఈ ఫియర్ ఎందుకు వస్తుంది అంటే రైట్ ఫ్రమ్ 1960s, 1970s ఎప్పుడైతే స్పైన్ సర్జరీస్ మొదలయ్యాయో, స్పైన్ సర్జరీస్ వర్ డన్ మెయిన్లీ బై ది ఆర్థోపెడిక్ సర్జన్స్ అండ్ న్యూరో సర్జన్స్. ఎవరికైతే యాక్సిడెంట్ అయ్యి ఆల్రెడీ కాళ్ళు ప్యారలైజ్ అయిపోయాయో అట్లాంటి వాళ్ళకి సర్జరీస్ చేసేవాళ్ళు.
అట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ నరం కట్ అయిపోయింది, అంటే స్పైనల్ కార్డ్ ఈస్ డ్యామేజ్డ్. వీ మేక్ ద సర్జరీ ఓన్లీ టు మేక్ పేషెంట్ సిట్. వాళ్ళని కూర్చోబెట్టడానికి మాత్రమే సర్జరీస్ చేస్తాం. అప్పుడు ఏంటంటే సర్జరీ చేసినా కూడా 2 కాలు రికవర్ అవ్వలేదు అనేది ఒక అపోహ ఉండిపోయింది. అండ్ అట్ ద సేమ్ టైం టీబీ స్పైన్, అంటే ఇన్ఫెక్షన్, టీబీ వేరే బాడీస్లో పార్ట్స్కి ఎట్లయితే వస్తుందో స్పైన్లో కూడా వస్తుంది. అట్లా వచ్చినప్పుడు దే ఇగ్నోర్ ఫర్ లాంగ్ టైం టిల్ 2 కాళ్ళు వీక్ అయిపోయాక అప్పుడు వచ్చి సర్జరీ దగ్గరికి వచ్చి సర్జరీ చేయమంటారు. వి డూ ద సర్జరీ బట్ దేర్ ఇస్ నో హోప్ దట్ ఇట్ రికవర్స్. సో ఇనీషియల్ సర్జరీస్ వర్ డన్ ఫర్ దిస్ టైప్ ఆఫ్ సర్జరీస్ అనమాట. ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీ పెరిగింది. వీ హ్యావ్ ఎక్స్రే, సిటీ స్కాన్, ఎంఆర్ఐ, వీ హ్యావ్ మెనీ అదర్ ఇన్వెస్టిగేషన్స్. దీంట్లో ఏంటంటే చాలా వరకు కండిషన్స్ మనం ముందే పికప్ చేసుకుంటున్నాం. ఒకప్పుడు ఏంటంటే 50s తర్వాత నడవట్లేదు అంటే ముసలోడు అయిపోయాడు, నడవట్లేదు, ఒక 5 నిమిషాలు నడిచి కూర్చుంటాడులే, ఏం చేస్తాడు, ఇంట్లో నడుచుకుంటే చాలే అని. ఇట్స్ నాట్ ద కండిషన్ నౌ. పీపుల్ గో ఫర్ వాక్. సో స్పైన్ ఈజ్ బేసికలీ ఏ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ డిసీజ్. ఎప్పుడైతే డిస్క్ వస్తుందో, డిస్క్ ప్రాబ్లమ్స్ వస్తాయో, నడవలేకపోతాము, దీస్ ఆర్ ఆల్ కండిషన్స్ విచ్ కెన్ బి ట్రీటబుల్. అండ్ టెక్నాలజీ ఎంత మారిందంటే స్పైన్ సర్జరీస్ ఆర్ వెరీ వెరీ సేఫ్ నౌ. వీ మేక్ ద పేషెంట్ సిట్ ఆన్ ద సేమ్ డే, వాక్ ఆన్ ద సేమ్ డే. అప్పట్లాగా కంప్లీట్గా ప్యారలైజ్ అయిపోతారు అనే కండిషన్స్ ఇప్పుడు లేవు. ఇట్ హాస్ ఎవాల్వ్డ్ ఎ లాట్. సార్, స్పైన్కి సంబంధించి బ్యాక్కి సంబంధించి మనం ప్రతిసారి సినిమాల నుంచి నార్మల్ లైఫ్ వరకు వినే పదం స్లిప్ డిస్క్. ఎస్ కదా, స్లిప్ డిస్క్ అండి. ఏంటి సార్ స్లిప్ డిస్క్ అంటే? అసలు ఈ డిస్క్లు అంటే ఏంటి, అసలు దాని ఇంపార్టెన్స్ ఏంటి చెప్పండి. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు స్పైన్ ఈజ్ ఎ సిరీస్ ఆఫ్ బోన్స్. ఓకే, అట్ ద సేమ్ టైం స్పైన్ హ్యాస్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ. ఈ ఫ్లెక్సిబిలిటీ రావడానికి కారణమే డిస్క్. సో ఇక్కడ చూసినట్టయితే మనము దీస్ ఆర్ ద సిరీస్ ఆఫ్ బోన్స్. సో ఒక బోన్ మధ్యలో దెర్ ఈస్ అ రబ్బర్ లైక్ స్ట్రక్చర్, లైక్ వీ హ్యావ్ బ్రిక్స్ అండ్ సిమెంట్ ఇన్ బిట్వీన్. అట్ ద సేమ్ టైం ఇక్కడ 2 ఎముకల మధ్యలో ఇది బోన్ ఉంటుంది, ఇది డిస్క్ అనమాట. సో డిస్క్ ఈజ్ ఏ రబ్బర్ లైక్ స్ట్రక్చర్. ఇట్ ఈస్ ఏ రబ్బర్ లైక్, ఇట్ గివ్స్ కుషన్. ఆ కుషన్ అనేది ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద వాటర్ కంటెంట్ ఇన్ సైడ్. ఆ వాటర్ కంటెంట్ వల్ల ఏమవుతుందంటే 2 ఎముకలు ఎప్పుడైతే వి జంప్, వి స్టాండ్, వి సెట్, అన్ని పొజిషన్స్లో ఇట్ టేక్స్ ద లోడ్ తీసుకొని అది ఒక చుట్టూ ఒక పీచ్ లాగా ఉంటుంది అనమాట. సో ఆల్ దిస్ జెల్లీ లైక్ మెటీరియల్, రబ్బర్ లైక్ మెటీరియల్ ఈజ్ ఆల్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ ఎ సర్కిల్. దీని వెనక మనం చూసుకున్నట్టయితే ఇక్కడ నర్వ్స్ ఉన్నాయి. ఎప్పుడైతే ఈ డిస్క్ దాని పొజిషన్ దాటి, అంటే విత్ ఇన్ దట్ బౌండరీస్ దాటి బయటకు వస్తుందో, దట్ ఈస్ కాల్డ్ ఎస్ ద స్లిప్ డిస్క్. ఓకే, ఆ డిస్క్ ఎప్పుడైతే బయటకి వస్తుందో దాని చుట్టూ ఏమున్నాయి, నర్వ్స్ ఉన్నాయి. ఆ నర్వ్స్ ఎక్కడికి వెళ్తున్నాయి, కాళ్ళలోకి వెళ్తున్నాయి. సో దట్ డిస్క్ గోస్ అండ్ ఇరిటేట్స్ ద నర్వ్. ఎప్పుడైతే నరంకి మీద ప్రెషర్ వస్తుందో ఆ నరం ఎక్కడెక్కడైతే వెళ్తుందో అదంతా నొప్పి స్టార్ట్ అవుతుంది. సో దట్స్ వెన్ వీ కాల్ ఇట్ యాజ్ స్లిప్ డిస్క్. అప్పుడు కాళ్ళు లాగడం స్టార్ట్ అవుతుంది. దట్స్ వాట్ వీ కాల్ ఇట్ యాజ్ సయాటికా. అట్లా అనమాట. సో హౌ టు ఫిక్స్ దట్? So slip disc is 95% of the times it is curable. Naturally it heals on its own with some rest and medication. Only 5% of them they may require some sort of surgery, which is very safe. సయాటికా కూడా చాలా వింటుంటాయి ఈ మధ్యన. Yes. ఇన్ఫాక్ట్ సార్, అసలు ఏదైనా స్పైన్ సర్జరీ లాంటి అయిన తర్వాత బెడ్ రెస్ట్ అనేవాళ్ళు కదా చాలా సార్లు. అది ఓవర్ ది ఇయర్స్ మారిందంటారా ఆర్ ఇంకా సేమా? బెడ్ రెస్ట్ అనేది కొన్ని కండిషన్స్కి ఇట్ ఈస్ ఇంపార్టెంట్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రాక్చర్స్ ఉన్నాయి, ఫ్రాక్చర్స్ అన్నిటికీ మేము సర్జరీ చేయము. కొన్ని ఫ్రాక్చర్స్కి మనం కంప్లీట్ బెడ్ రెస్ట్తోనే హీల్ చేస్తాం. అదే పేషెంట్కి లేదు సార్ నేను నెక్స్ట్ డే మొబిలైజ్ అవ్వాలి అంటే వి ఫిక్స్ ద స్పైన్. సో స్క్రూస్ వేసి ఫిక్స్ చేస్తాం. వి మేక్ ద పేషెంట్ మొబిలైజ్ ఆన్ ద సేమ్ డే. ఈవెన్ డిస్క్ సర్జరీస్ కానీ మల్టిపుల్ సర్జరీస్ వాట్ ఎవర్ వీ డూ నౌ, వీ డోంట్ గివ్ ఎనీ బెడ్ రెస్ట్ టు ద పేషెంట్. వీ మేక్ హిమ్ సిట్ ఆన్ ద సేమ్ డే ఈవినింగ్, వీ మేక్ హిమ్ వాక్ సేమ్ డే ఆర్ నెక్స్ట్ డే. యాజ్ ద పేషెంట్ ఈజ్ కోఆపరేటివ్, నెక్స్ట్ డే నుంచే లేచి నడిపిస్తాం. ఇట్స్ ఆల్ మొబిలైజేషన్ నౌ, నో రెస్ట్. వీ డోంట్ గివ్ రెస్ట్ టు ద పేషెంట్. పేషెంట్స్ అందరూ అడుగుతారు, సార్ 2 నెలలు 3 నెలలు బెడ్ మీద పడుకోవాలా? లేదా అయ్యే బాబు, అట్లా చేయించుకున్నట్టయితే నా దగ్గరికి ఎందుకు వచ్చావు? నెక్స్ట్ డే నడిపిస్తాను అంటే నెక్స్ట్ డే నా అంటారు, నడవగలుగుతాను అంటారు. లేదు మీరు నేనే నడిపిస్తానమ్మా అని చెప్తాను. సో ఐ మేక్ షూర్ we take the help of physiotherapist, but I always prefer my patients, next day I go, make them sit, make them walk. Right. That's when the patient get confidence on me and my surgery. Correct, totally. సార్, ఈ మధ్యకాలంలో యాజ్ యు సే అంటే కాలం మారే కొద్దీ యంగ్ మదర్స్ అందరూ న్యాచురల్ బర్త్స్ నుంచి సి సెక్షన్ బర్త్స్కి వచ్చేసారు. ఎస్.
దట్స్ అ గ్రోయింగ్ ట్రెండ్. Yeah. అండ్ ఈ సి సెక్షన్ డెలివరీస్ వలన వాళ్ళకి విపరీతమైన బ్యాక్ పెయిన్ అంటుంటారు. అసలు దీనికి ఏమైనా రిలేషన్ ఉందా, ఆర్ ఒకవేళ ఉంటే హౌ టు ఫిక్స్ దాట్? ఇట్స్ ఏ రాంగ్ కాన్సెప్ట్ దట్ సిజేరియన్ సెక్షన్ అప్పుడు ఒక చిన్న ఇంజెక్షన్ ఇచ్చారు సార్, అప్పటి నుంచి నడుములోనే వస్తుంది అని అంటారు అనమాట. కాకపోతే యు జస్ట్ థింక్ ఎ ప్రెగ్నెంట్ లేడీ వాకింగ్, ఓకే, వెన్ దే ఆర్ 3 months ప్రెగ్నెంట్, 5 months ప్రెగ్నెంట్, 7 months ప్రెగ్నెంట్, 9 months ప్రెగ్నెంట్, వాళ్ళు నడక పోస్చర్ మారుతూ ఉంటుంది. ఓకే, వన్స్ దే ఆర్ ఓవర్ 6 months, లాస్ట్ 3 months వాళ్ళు దే కీప్ దేర్ బెలీ ఫ్రంట్ అండ్ వెనక కంప్లీట్గా లార్డోసిస్ ఉంటుందన్నమాట. అంటే చాలా బెండ్ చేసి నడుస్తారు టు మేక్ దేర్ బ్యాలెన్స్. అది అయిపోయాక ఆఫ్టర్ 3 months ఆఫ్ వాకింగ్ లైక్ దట్, మనం అట్లా 5 నిమిషాలు కూడా నడవలేము, బట్ దే టేక్ లాట్ ఆఫ్ పెయిన్స్ టు వాక్ లైక్ దట్. అండ్ మేము లాస్ట్ 3 months వాకింగ్ కూడా ఎంకరేజ్ చేస్తాం. ఆ వాకింగ్లో కూడా వాళ్ళు దే వాక్ ఫర్ హాఫ్ అన్ అవర్ ఇన్ దట్ పొజిషన్. సెక్షన్ తర్వాత నెక్స్ట్ డే నుంచి వాళ్ళు నడిచే పోస్చర్ కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. దే వాక్ స్ట్రైట్. సో 3 months పైన ఒక పొజిషన్లో ఉండి దెన్ ఇట్ కమ్స్ బ్యాక్ టు నార్మల్. అంటే వెనక ఉన్న మజిల్స్ అవన్నీ దే ఆర్ ట్రైన్డ్ ఇన్ దట్ పోస్చర్. ఒక్కసారిగా వెన్ దే కమ్ బ్యాక్ టు ద నార్మల్ దే కెనాట్ టేక్ అప్ దట్ లోడ్. అందుకని దే హ్యావ్ దిస్ బ్యాక్ పెయిన్. ఓకే. సో ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ ది సిజేరియన్ సెక్షన్, నాట్ బికాస్ ఆఫ్ ఇంజెక్షన్, ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ పోస్చరల్ చేంజెస్. వాళ్ళు నడక నించోవడము, నిలబడము, కూర్చోవడము, అన్ని పద్ధతులు చేంజ్ అవుతాయి. అప్పుడు మేము ఏం చేస్తాము, ఎక్సర్సైజ్ చేయండి అమ్మా అంటాం. బట్ ఎవ్రీ వన్ టేక్స్ కేర్ ఆఫ్ దర్ చిల్డ్రన్. వాడిని పట్టుకోవడము, వాడిని వాడించడము అక్కడే చూసుకుంటారు, బట్ దే డోంట్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ సెల్ఫ్. అప్పుడేమవుతుందంటే దే హ్యావ్ దిస్ లాంగ్ టర్మ్ బ్యాక్ పెయిన్ ఉండిపోతుంది. సార్, స్పైన్ అంటే ఇంకా నాకు వెంటనే గుర్తొచ్చే ఇంకో ప్రాబ్లం ఈజ్ స్పాండిలైటిస్. ఇందులో కూడా సర్వికల్ స్పాండిలైటిస్ అంటారు, లుంబార్ స్పాండిలైటిస్ అంటారు. ఈ డిఫరెన్స్ ఏంటి, ఆర్ హౌ టు అడ్రస్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్? యా, సో స్పాండిలోసిస్ అనేది ఎట్లా అంటే ఇది ఒక అరుగుదల, ఇట్స్ నాట్ ఎ డిసీజ్. ఫస్ట్ థింగ్ ఈజ్ అందరూ యంగ్ పేషెంట్స్ కూడా వస్తారు, 35, 40 కూడా ఎక్స్రే తీసుకొని వస్తారు, సార్ ఎవరో డాక్టర్ చెప్పారు సార్ స్పాండిలోసిస్ ఉంది అని. నో, ఎట్లా అయితే మోకాలు అరుగుతుందో, ఎట్లా అయితే మనకు క్యాటరాక్ట్ వస్తుందో, వైట్ హెయిర్ వస్తుందో, స్పాండిలోసిస్ ఈజ్ ఆల్సో ది సేమ్ థింగ్. సో స్పాండిలోసిస్లో మనకి ఏంటంటే ఏరియా బట్టి మనం సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే నెక్కి వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని సర్వైకల్ స్పాండిలోసిస్ అంటాం. లంబార్లో వచ్చే చేంజెస్ అంటే బ్యాక్లో వచ్చేది లంబార్ స్పాండిలోసిస్. సో ది స్పాండిలోసిస్ ఈజ్ ఎ నార్మల్ టర్మ్ విచ్ ఈస్ గివెన్ ఫర్ డిజనరేషన్. అంటే వయసుతో పాటు వచ్చే అరుగుదలకి పెట్టే పేరు స్పాండిలోసిస్. ఫస్ట్ థింగ్ అందరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్పాండిలోసిస్ ఈజ్ నాట్ ఎ డిసీజ్. ఓకే, సో స్పాండిలోసిస్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ డిస్క్ ఏదైతే ఉందో అది అరిగిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, స్పైన్లో గ్యాప్ వచ్చిందంటారు. గ్యాప్ నార్మల్గా ఉంటుంది, గ్యాప్ తగ్గుతుంది. సో ద డిస్క్ హైట్ ఏదైతే ఉందో ఆ వాటర్ కంటెంట్ తగ్గినప్పుడు డిస్క్ హైట్ అనేది తగ్గుతుంది. తగ్గినప్పుడు ఏమవుతుందంటే ఈ 2 బోన్స్ దే కమ్ క్లోజ్. అట్లా క్లోజ్ అయినప్పుడు ఏమవుతుందంటే దాని ఫ్లెక్సిబిలిటీ తగ్గుతుంది. సో ది డిస్క్ ఉండే ఫ్లెక్సిబుల్ నేచర్ ఇస్ బికాస్ ఆఫ్ వాటర్ అండ్ దట్ వాటర్ కంటెంట్ డిక్రీజెస్ విత్ ఏజ్. అప్పుడు డిస్క్ హైట్ తగ్గుతుంది, ఫ్లెక్సిబిలిటీ తగ్గుతుంది. ఆ ఫ్లెక్సిబిలిటీ తగ్గడం వల్ల ఏమవుతుందంటే లోడ్ అంతా మజిల్స్ మీద పడుతుంది. బట్ వీ డోంట్ ఎక్సర్సైజ్. దట్ ఈస్ ద రీజన్ పీపుల్ కమ్ విత్ లాట్ ఆఫ్ నెక్ పెయిన్ అండ్ బ్యాక్. సార్ మీరు అలాంటివి నన్ను చూసి అనకండి సార్. ఐఎమ్ టెలింగ్ అబౌట్ మై సెల్ఫ్ ఆల్సో. గిల్టీ ఫీలింగ్ వస్తుంది నాకు. సో స్పాండిలోసిస్ ఈజ్ ఏజ్ రిలేటెడ్ కండిషన్. ఇట్ ఈస్ ట్రీటబుల్ with good exercises. Sir, another problem in the recent generation is they call it what? Text neck కదా. Yes. అంటే ఫోన్స్ లో ఎక్కువసేపు ఉన్న వాళ్ళకి కంప్యూటర్స్ లో మీద ఎక్కువసేపు పనిచేసిన టెక్స్ట్ నెక్ అండి. ఏంటిది అంటే వాట్ ఫస్ట్ ఇది ఏం ప్రాబ్లం, హౌ టు ఫిక్స్ దిస్? టెక్స్ట్ నెక్ సిండ్రోమ్ అనేది ఇప్పుడు రీసెంట్గా మొబైల్స్ వచ్చినప్పటి నుంచి చాలా ఎక్కువ అయిపోయింది. ఇఫ్ యూఆర్ సిటింగ్ లైక్ దిస్ ఇన్ అ న్యూట్రల్ పోస్చర్ అంటే 0 degrees పోస్చర్ అంటాం. ఇఫ్ యూ సీ ద మొబైల్ ఇన్ దిస్ పోస్చర్, మీ నెక్ మీద కానీ నెక్ మీద ప్రతి బోన్ మీద పడే వెయిట్ ఈజ్ 0. ఓకే, ఇఫ్ ఐ బెండ్ నెక్ బై అట్లీస్ట్ 30 degrees, సో ఇప్పుడు మనకు సర్వైకల్ స్పైన్ మీద వచ్చే లోడ్ ఈస్ 18 kgs. జస్ట్ ఇమాజిన్ ఇట్ ఈస్ 18 kgs. ఓకే, అండ్ ఇఫ్ ఐ బెండ్ ఇట్ బై 60 degrees, దిస్ పోస్చర్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 27 kgs. జస్ట్ థింక్ యూ ఆర్ పుట్టింగ్ 27 kgs ఆన్ యువర్ హెడ్ and watching the mobile. That's the amount of weight the spine takes. So that is the reason people come
with lot of neck pain, young people. And ఇప్పుడు కోవిడ్ వచ్చాక మొబైల్స్ చేతికి వచ్చాక ఎవ్రీ వన్ హ్యాస్ మొబైల్ అండ్ ఎవ్రీ వన్ వాంట్స్ టు సీ ద మొబైల్. అండ్ మీరు మెట్రోలోకి వెళ్ళి కూర్చోండి, లేకపోతే బస్కి వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి, ఎవ్రీ వన్ విల్ బి ఇన్ దిస్ పోస్చర్. పక్కనోడితో మాట్లాడడం మానేసాం. పెళ్లిలో సార్ అక్కడ ఆయన మంత్రాలు చదివితే వీళ్ళు ఫోన్లో Yes. So that is the amount of weight we are putting on our neck. So just think, అట్లా మీరు ఎంతసేపు ఉంటే మీకు నెక్ అంత స్ట్రెయిన్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ వీఆర్ నాట్ డూయింగ్ ప్రాపర్ ఎక్సర్సైజెస్ ఆల్సో. సో టెక్స్ట్ నెక్ సిండ్రోమ్కి యూ హ్యావ్ టు పుట్ యువర్ మొబైల్ ఎట్ దిస్ పోస్చర్, న్యూట్రల్. ఎస్, యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ పుట్ ఇట్ ఇన్ దట్ లైక్ we see our desktop. ఓకే. అండ్ ఈవెన్ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ కూడా ఏమవుతుంది, దే యూజ్ ద ల్యాప్టాప్ బికాస్ ఆ నేమ్ సజెస్ట్ చేసినట్టు ల్యాప్లో పెట్టుకొని చూస్తారు. ఇట్స్ నాట్ ద ల్యాప్టాప్, ద ల్యాప్టాప్ హ్యాస్ టు బి యూజ్ లైక్ ఎ డెస్క్టాప్. ల్యాప్టాప్ అంటే ల్యాప్ మీద పెట్టకండి, ల్యాప్ మీద పెట్టద్దు. ఇట్ హ్యాస్ టు బి ఆన్ ద డెస్క్. ఓకే, సో ఐ ఆల్వేస్ టెల్ మై సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ హూ ఎవర్ కమ్, ఐ గో టు ది గివ్ సమ్ క్లాసెస్ ఆల్సో, ఐ టెల్ దెమ్ యూజ్ యువర్ ల్యాప్టాప్ లైక్ ఎ డెస్క్టాప్. సో యువర్ ఐ లెవెల్ షుడ్ బి ఎట్ యువర్ స్క్రీన్ లెవెల్. ఓకే, దట్స్ వెరీ ఇంపార్టెంట్. వెనెవర్ ది ఆ స్క్రీన్ లెవెల్ కిందికి వెళ్తే అగైన్ ద సేమ్ కండిషన్ అప్లైస్. 0 to 30 degrees you are putting 18 kgs of neck. అంటే every 10 degrees you are putting 6 kgs on your neck. So the formula గుర్తుపెట్టుకొని you have to take care of your neck, even for software professionals and also mobile users. I have visited few of my fellowship లో కొరియాకి అక్కడికి వెళ్ళేవాను అనమాట. People just see like this. Oh, nice. Many of them who have understood probably who are suffering ఈ పొజిషన్ లో పెట్టుకొని స్క్రీన్ చూస్తూ ఉంటాం. అంటే మేబీ నెక్స్ట్ జనరేషన్ డబ్బులు ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారంటే డ్రైవర్లు పని వాళ్ళు పెట్టుకున్నట్టు మేబీ they'll ask someone to hold the mobile and then they will next scroll చేయి. And there were few ads also, like they help you see your mobile, they help you see your laptop అన్నట్టుగా. So these things are very very important, and that is the reason you have this attachments వస్తాయి ఇప్పుడు. And even software professionals, I tell them 28 and 2 rule. Like whenever the WHO recommends, you have to sit for 20 minutes. After 20 minutes, you have to get up, stretch your back at least for 2 to 3 minutes, and then just take a walk around and then come back and sit. Whoever sits for continuously 20 minutes or okay, take half an hour. Half an hour తర్వాత కూడా మీరు 2 hours 3 hours కంటిన్యూస్గా కూర్చుంటున్నారు అంటే దట్స్ వెరీ బ్యాడ్ ఫర్ యువర్ బ్యాక్. సరే, మన వాళ్ళు ఇప్పుడు అలా ఒక వాక్ చేసినట్టు అటు నుంచి ఇంటికి వెళ్ళిపోతారు కదా. సార్, ది అదర్ థింగ్ దట్ ఐ కీప్ సీయింగ్ ఈజ్ ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ యూజ్ ద వర్డ్, బట్ కైరో డాక్టర్స్ అంటారు కదా. మనకి క్రాక్ వచ్చింది, ఆహా నాకు చిన్నప్పుడు నొప్పులు తగ్గిపోయినాయి అంటారు. అది ఇది నిజంగా అలా వర్కౌట్ అవుతుందా? See, chiropractors అనేది it's a word, a group of professionals who are trained in physiotherapy. Correct. So they know exactly anatomy. వాళ్ళు కూడా మాలాగే చదువుతారు, anatomy చదువుతారు. They have the degree and they take a proper muscle action ఎక్కడ ఉంటుందో దానికి తగ్గట్టుగా they identify the problem and they treat. ఇండియాలో ఏమవుతుందంటే ఫిజియోథెరపిస్ట్ ఉన్నారు. అపార్ట్ ఫ్రమ్ there are a lot of quacks. Quacks ఏం చేస్తారంటే they don't have any knowledge about the spine anatomy. మీరు కొన్ని ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ కూడా చూస్తుండొచ్చు, సుత్తి తీసుకుని కొడతా ఉంటారు. సో దట్స్ హౌ ది పీపుల్ ఆర్ లైక్, దే బిలీవ్ ఎవ్రీ వన్. ఇట్స్ నాట్ టు బి డన్. క్వాక్స్ కానీ ఇంప్రాపర్లీ ట్రైన్ పీపుల్ దగ్గరికి వెళ్తే యూ విల్ సఫర్ మోర్. ప్రాపర్ ట్రైన్డ్ ఫిజియోథెరపిస్ట్, కైరోప్రాక్టిస్ అనేది ఇన్ అవర్ ఇండియా ఈజ్ ఫిజియోథెరపీ. Physiotherapists who are trained, they also take exams, they also have BPT, Bachelor of Physiotherapy, MPT, Masters in Physiotherapy. They are trained people. Go to them, you'll have good outcome. Not the regular quacks. అంటే ఐమ్ సేయింగ్, ఇప్పుడు చేతులు ఇట్లా పెట్టమని వెనకాల ఇట్లా పట్టుకొని ఇట్లా ఇట్లా అంటే కర్రమని క్రాక్ అవుతుంది, సో నీ బాడీ సెట్ అయిపోయింది అంటారు. నిజంగా క్రాక్ సౌండ్, వాట్ డస్ ఇట్ ఇండికేట్? No, so the sound always comes from the joints. Okay. It's not from the muscles. ఎక్కడైతే మనకు మజిల్ స్పాజం ఉందో, ఒకవేళ దిండు ప్రాపర్ పోస్చర్లో పడుకున్నాము, లేకపోతే ట్రావెలింగ్ ఎక్కువ చేసాము, అప్పుడు ఏమవుతుందంటే నడుము పట్టేసింది రా బాబు అంటాం. అంటే ఆ పోస్చర్లో మజిల్స్ అనేవి స్పాజంలోకి వెళ్తాయి. సో ద స్పాజం కోసం వాట్ వీ రికమెండ్ ఈజ్ ఈదర్ ఐస్ ప్యాక్స్ ఆర్ సమ్ హాట్ ఫర్మెంటేషన్ విత్ హాట్ వ్యాక్స్ అండ్ సమ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడిసిన్స్. ఈ అబ్నార్మల్గా మీరు పెట్టి టక్ మనడం ఇటు మనడం చేస్తే యంగ్ ఏజ్లో ఇట్ ఈస్ ఓకే, బట్ జస్ట్ ఇంకో ఒక ఓల్డ్ ఏజ్ పీపుల్ వెళ్ళారంటే బోన్స్ ఫ్రాక్చర్ అయిపోయి మా దగ్గరికి వస్తారు. సో దే ఆర్ ఫర్ మీ, ఐ డోంట్ రికమెండ్ దెమ్. సార్,
స్పైన్ సర్జరీస్ గురించి ఒక్క క్వశ్చన్ అడుగుతాను. యా, అసలు స్పైన్ సర్జరీస్ ఎన్ని రకాలు ఉన్నాయి సార్? అంటే ఒక్కసారి నాకు ఆ కామన్ ప్రొసీజర్స్ కాస్త బ్రేక్ డౌన్ చేసి చెప్పండి. యా, బ్రాడ్గా డివైడ్ చేయాలంటే స్పైన్ హ్యాస్ 2 వెరైటీస్ ఆఫ్ సర్జరీస్. స్పైన్లో ఎందుకు సర్జరీ చేస్తాము అంటే ఈ నర్వ్స్ అనేవి ఎక్కడైతే ఉన్నాయో అవి ప్రెస్ అవుతాయి. సో కంప్రెషన్ అంటాం. సో ఈ కంప్రెషన్ని మనం తీసేయాలి. సో ఇట్ ఇస్ కాల్డ్ as డికంప్రెషన్ సర్జరీస్. సో డికంప్రెషన్ సర్జరీస్ అంటే మేము లామినెక్టమీ అంటాము, డిస్కెక్టమీ అంటాము. దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ సర్జరీ వేర్ వాట్ ఎవర్ ప్రెషర్ ఈస్ దేర్ ఆన్ ద నర్వ్స్, ఆ ప్రెషర్ని మనం తొలగిస్తున్నాం అనమాట. సో దట్ పేషెంట్కి నొప్పి తగ్గుతుంది. అది ఒక టైప్ ఆఫ్ సర్జరీ. సెకండ్ టైప్ ఆఫ్ సర్జరీలో ఏంటంటే స్పైన్ అనేది ఇట్ ఈస్ ఫ్లెక్సిబుల్. ఆ ఫ్లెక్సిబిలిటీ దాటి ఇట్ బికమ్స్ అన్స్టేబుల్. సో ఫ్లెక్సిబుల్ స్పైన్ ఈజ్ స్టేబుల్. సో ద స్టేబుల్కి ఆపోజిట్ ఏంటి? ఇన్స్టెబిలిటీ. అంటే ఇన్స్టెబిలిటీ అంటే నార్మల్ కన్నా ఎక్కువ మూవ్ అవుతుంది బోన్. అప్పుడు మేము ఏం చేయాలి? దాన్ని స్టేబుల్ చేయాలి. స్టేబుల్ ఎట్లా చేస్తాము? స్క్రూస్ ఫిక్స్ చేస్తాం. సో ఫిక్సేషన్. ఆ ఫిక్సేషన్ అనేది ఇంకొక టైప్ ఆఫ్ సర్జరీ. సో డికంప్రెషన్ అండ్ ఫిక్సేషన్. ఈ డికంప్రెషన్ సర్జరీ అనేది మనం ఓపెన్ వేలో చేయొచ్చు, అంటే కన్వెన్షనల్ వేలో చేయొచ్చు. ఇప్పుడు వి యూస్ మైక్రోస్కోప్స్, లూప్స్, ఎండోస్కోప్స్ అన్నీ వాడి చిన్న ఇన్సిషన్లో కూడా సర్జరీస్ చేస్తాం. స్క్రూ సర్జరీస్ కూడా అంతే, ఓపెన్గా చేయొచ్చు. అదే స్క్రూస్ చిన్న ఇన్సిషన్లో గురించి కూడా వేయచ్చు. గ్రేట్ సార్, నాకు బోల్డ్ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేశారు. కానీ బిఫోర్ వి లీవ్, ఐ హ్యావ్ అ రౌండ్ ఆఫ్ ర్యాపిడ్ కేర్ క్వశ్చన్స్. షూర్. ఓకే, వన్ వర్డ్. లెట్స్ గో సార్. యా. One myth about spine surgery you wish it should go away. స్పైన్ సర్జరీ లీడ్స్ టు పారాప్లీజియా. అంటే స్పైన్ సర్జరీ చేస్తే లేవడు నడవడు అనేది షుడ్ గో ఆఫ్. Correct. What's worse for the spine? Heavy lifting or poor posture? ఇట్ ఈస్ పూర్ పోస్చర్. Most common reason people come to you with back pain? Most of them nowadays are coming are computer professionals, software professionals who have this back pain because of chronic sitting. That should be avoided. Morning walk or yoga? Your recommendation for spine health? Yoga. Most overlooked habit that harms our spine? Chronic sitting. One thing everyone should do daily for their spine? Routine exercises. Sitting or standing desks? Which one do you prefer? Standing desks. Stand up on the bench ఒకప్పుడు పనిష్మెంట్ కదా సార్. Now we have to stand up in the office. One food that's great for bone health? Vitamin D and calcium. వైటమిన్ డి అంటే ఎండలో తిరగమంటారా? ఎండ అంటే ఏంటంటే సన్లైట్, ఎర్లీ మార్నింగ్ వచ్చే సన్లైట్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ నాట్ ద ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగ్. మార్నింగ్ వచ్చే దాంట్లో వీ హ్యావ్ న్యాచురల్ విటమిన్ డి విచ్ వీ గెట్ ఇట్ ఫ్రమ్ ద సన్లైట్. బట్ ఇప్పుడు ఏమవుతుందంటే ఎవ్రీ వన్ ఈస్ కమింగ్ ఇన్ ఏసీ కార్స్ and they are not exposed to sunlight. They go for a morning walk before the sun rises and go to the offices where it is all closed, no exposure to sun, no natural light, nothing. So ఇప్పుడు సింపుల్, మా హాస్పిటల్లో 100 మెంబర్స్కి చేపిస్తే ఆల్మోస్ట్ 95% of them have low vitamin D. And this vitamin D is very helpful for bone and also muscles. Right. Again, most exciting advancement in spine surgery right now? It is endoscopy and robotics. సార్ నించొని చేద్దాం సార్ నెక్స్ట్ పాడ్కాస్ట్ మనం. Sure. బట్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. Thank you. ఐ హ్యాడ్ ఏమంటారు గ్రేట్ ఇన్సైట్ ఇన్ టు ద బ్యాక్. వేరే వాళ్ళ సంగతి ఇది, ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ నాకు తెలిసి ఇప్పటి నుంచి స్పైన్ సెన్సిటివ్ అవుతారు. Yeah, I hope it. So great sir, thank you so much. We had a great time sir. Thank you. Thank you.